అన్న ఎట్లుంది సినిమా హరిహర వీరమల్లు? ఫస్ట్ హాఫ్ ఓకే అన్న. సెకండ్ హాఫ్లో ఏంటంటే బేసికల్గా మనకు అర్థమైంది ఏంటంటే క్రిష్ ఉన్నాడు కదా, క్రిష్ ఒక మేబీ తను బయట మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తను ఒక 50% మూవీ తీసాడు అని చెప్పి అర్థమైంది. బట్ వాట్ ఎవర్ ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఈవెన్ మనకు ఓవరాల్గా మీకు రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి బయట చాలా నెగిటివిటీ నడుస్తుంది. సినిమాకి అతిపెద్ద మైనస్ సినిమా ఓవరాల్ ఓకే. సినిమాకి వచ్చిన పెద్ద బ్లండర్ ఏంటంటే ఓన్లీ ఒక 10 to 15 minutes అవర్స్ ఉంటుంది కదా, ఆ గుర్రాలు నడిపేది ఉంటుంది కదా, దట్ విల్ బి ద వెరీ వెరీ వరస్ట్ విఎఫ్ఎక్స్ వాట్ ఎవర్ ఐ ఎవర్ సీన్. అంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఒకటి సినిమాకి మైనస్ అయిందంటారు అంతే. మరి అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఆయన లుక్స్ అంతా ఎట్లా ఉన్నాయి? సినిమాకి ఉన్న కోర్ పాయింట్, సినిమాకు ఉన్న వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్, సినిమాకి కోహినూర్ అనే ఒక సబ్జెక్ట్ మ్యాటర్స్ నడిచింది. కోహినూర్ కానీ వాట్ ఎవర్ సినిమా టైంలో కానీ మొత్తం అంతా ఓకే. సినిమాకి ఓన్లీ ఒకే ఒక్క మైనస్ వచ్చేసరికి విఎఫ్ఎక్స్ చాలా చాలా వరస్ట్ ఉన్నాయి. అండ్ నేను గ్రాఫిక్ డిజైనర్, నాకు రోజుకు 500 అయితే నేను అంతకన్నా బెటర్ నేను గ్రాఫిక్స్ నేను తీస్తాను. అది కనుక మంచిగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండే అంటారు సినిమా. అది కనుక మంచిగా ఉన్నా కూడా సినిమా ఇట్ విల్ బి ద ఓకే. సినిమాకి అతిపెద్ద వరస్ట్ సినారీ ఏంటంటే విఎఫ్ఎక్స్. కనీసం మీరు కావాలంటే మీరు ఏదైనా నోట్ చేసుకోండి, ఏం రత్నం గారు మీ కొడుకు కాబట్టి మీరు ఏదో ఇచ్చేసారు తప్ప అది వేస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ చాలామందికి ప్రభాస్కి బాహుబలి అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది, రాజమౌళి అనే ఒక డైరెక్టర్ దొరికాడు. పుష్పకి అల్లు అర్జున్కి ఉండే అడ్వాంటేజ్ అల్లు అర్జున్కి ఉంటుంది. చాలామంది నెగిటివిటీగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ పవన్ కళ్యాణ్ కొన్ని ఓపెనింగ్స్ ఎవడుకున్నా అన్న, పవన్ కళ్యాణ్ ప్రైమ్లో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ భజన చేసేవారు. ఎవరికి ఉన్నాయి పవన్ కళ్యాణ్ కొన్ని ఓపెనింగ్? పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీ వేరే వాళ్ళు ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్కి ఈరోజు హరిహర వీరమల్లుకు నెగిటివ్ టాక్ వచ్చిందో ఎవరైతే కంపేర్ చేసుకుంటున్నారో వేరే అదర్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ కొన్ని ఓపెనింగ్స్ ఎవరికి ఉండేవి కాదు. అదే పవన్ కళ్యాణ్ సినిమా నెగిటివ్గా ఉంటే మ్యాట్నికి ఎవరికి టికెట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫస్ట్ డే మూవీ, ఈరోజు మీరు చూడండి హౌస్ఫుల్స్ అవ్వవు. ఇప్పుడు నేను షోకి వెళ్తాను, నా 3rd time ఈ షో. ఓవరాల్గా ఏం చెప్తారన్న సినిమా గురించి? సినిమా బాగాలేదన్న. సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ చాలామంది నెగిటివ్ చేసి అంత ఉందంటే అంత అయితే లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా ఓకే. సినిమాకి ఓన్లీ ఒక బ్లండర్, హిమాలయన్ బ్లండర్ ఏదైనా జరిగిందంటే అది ఓన్లీ విఎఫ్ఎక్స్. ఓకే, థ్యాంక్ యూ. విఎఫ్ఎక్స్ అండ్ ఆల్సో సార్ పెట్టారు. ఈరోజు 25th డేట్, 2 months టైం ఉంది. ఓజీ వస్తుంది. ఓజీ వచ్చిన రోజు ఈరోజు చాలామంది వైసీపీ వింగ్స్ వాళ్ళు ఎవరైతే ఇతను ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళకున్న డిపార్ట్మెంట్స్ ఎవరైనా మాట్లాడుతున్నారో 2 నెలల్లో ఈరోజు September 25th ఓజీ వచ్చిన రోజు పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ నాకైతే తెలియదు. కానీ తెలుగు స్టేట్స్లో మీరు RRR ఏదో పెద్ద మీరు అనుకుంటారు, RRR పుష్ప వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ తెలుగు స్టేట్స్లో ఓజీ వచ్చిన రోజు ఒక రికార్డు కూడా మిగలదు. విత్ ఆల్ ప్రీమియర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీథింగ్, ఓజీ వచ్చిన రోజు మీకు ఆన్సర్ వస్తుంది. ఓజీ ఓన్లీ ఓజీ. రాజమౌళి ఏంటన్న? రాజమౌళి అఫ్కోర్స్ రాజమౌళి ఈజ్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఐ యాక్సెప్ట్ రాజమౌళి ఈజ్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. అలాంటి రాజమౌళి సినిమాను కూడా డిజాస్టర్ మూవీతోటి ఓవర్టేక్ చేశాడు ఫస్ట్ డేలో. పవన్ కళ్యాణ్ అనుకున్న ఫస్ట్ డే రికార్డ్స్ కానీ వీక్లీ రికార్డ్స్ కానీ ఎవరికి లేవు. సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు శ్రీమంతుడు రిలీజ్ అయిన టైం పీరియడ్లోనే రిలీజ్ అయింది. బాహుబలి 1 టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు స్టేట్స్లో ఓవర్టేక్ శ్రీమంతుడు అండ్ బాహుబలి 1 హీ ఓవర్టేక్స్. మీరు కావాలంటే మీరు వికీపీడియాలో కానీ గూగుల్ కానీ ఉంటే చూసుకోండి. సర్దార్ గబ్బర్ సింగ్ Day 1 రికార్డు ఉంది. అండ్ యాక్చువల్లీ అజ్ఞాతవాసి 2018లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ అజ్ఞాతవాసికి ఇప్పుడు హరిహర వీరమల్లుకి 2 crores డిఫరెన్స్. అది ఎప్పుడు రిలీజ్ అయింది? 2018లో రిలీజ్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్కెట్కి దానికి మీరు కంపేర్ చేసుకుంటే అప్పుడంతా అయిపోయి మూవీ. చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా? 2 months ఓజీతో ఆన్సర్ వస్తుంది, అందరికీ వస్తుంది ఆన్సర్.